రైట్. సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి ఒక విశేషమైనటువంటి సంగతులు వరుస క్రమంలో ఆలోచన చేద్దాం. సంఘ క్షేమాభివృద్ధి. సంఘ క్షేమాభివృద్ధి అనేది రెండు పదాలను మనకి చూపిస్తుంది. సంఘ క్షేమాభివృద్ధి అనే ఈ పదము రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూపిస్తుంది. ఒకటి, సంఘమును గూర్చి చూపుతుంది. రెండు, సంఘము యొక్క అభివృద్ధి క్షేమంతో కూడుకున్నదై ఉండాలి. రెండు ప్రాముఖ్యమైన విషయాలు చర్చిస్తుంటుంది ఈ విషయం. సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి పదములో మొదటిగా సంఘము, రెండవదిగా సంఘము యొక్క అభివృద్ధి క్షేమముతో ఉండటము అనేటువంటి రెండు ప్రధానమైనటువంటి విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటాం. అందువలన మొదటి సంగతి, సంఘము సహజంగా ఏ వ్యవస్థలో ఉన్న ఏ వ్యవస్థ అయినా ప్రారంభించబడితే అది అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం ఎవరైనా. ఏదైనా కానివ్వండి, ఒక మనుషుడు తలపెట్టినటువంటి వ్యాపారమైన బాగుండాలని కోరుకుంటారు, అంతకంతకు వృద్ధి చెందాలని కోరుకుంటారు. వైట్ కలర్ లేదన్నట్లు కనిపించట్లేదా సరిగ్గా? ఇదలా పర్లేదా? ఓకే. ఈ లైట్ ఆఫ్ చేసేసి కిందకున్న లైట్ ప్రొజెక్టర్ కనిపించడానికి. ఓకే, రైట్. ఒక మనుషుడు ప్రారంభించినటువంటి ఏదైనా సరే, వ్యాపారం ప్రారంభించారనుకోండి, వ్యాపారం బాగుండాలని కోరుకుంటారు. ఏదైనా ఒక చేతి పని నేర్చుకొని సొంతగా జీవనాన్ని గడపాలనుకున్నప్పుడు తన చేతి పని బాగుండాలని కోరుకుంటారు. వ్యవసాయం చేసేవారు వ్యవసాయం బాగుండాలని, వృద్ధి చెందాలని కోరుకుంటారు. ఎవరైనా అనుకునేది అదే. మన ఇంట్లో ఏదన్నా పశువులు పెంచుకుంటున్నాం అనుకోండి, పశువులు పెంచేవారికి ఏ ఆలోచన ఉండిద్ది? అవి బాగా వృద్ధి చెందాలి, బాగా అభివృద్ధి పొందాలి, వాటి చేత మనము క్షేమము లేదా ప్రయోజనం పొందాలని ఆలోచన ఉండిద్ది ఎవరికైనా. సంఘమును స్థాపించినటువంటి దేవుడు ఈ ఆలోచన చేశాడు. సంఘము విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. ఎంతగా విస్తరించాలి? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘ విస్తరణ ఎలా ఉండాలని దేవుడు ఆలోచన చేశాడో ప్రభువైన యేసు ఎలాగని తెలియచేస్తున్నాడు. సంఘ విస్తరణ ఎలాగుండాలి, సంఘ విస్తరణ ఎలాగుండాలని చెప్తున్నాడంటే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోనూ
అందువలన దేవుడు తన ఆలోచనలు ఎలాగున్నాయో ప్రభువైన యేసు వెల్లడి చేస్తున్నాడు. యెరూషలేములో ప్రారంభించబడుతున్నటువంటి దేవుని యొక్క రాజ్యము యెరూషలేమును దాటుకుంటూ యోదయాకి వెళ్ళాలి. యోదయాను దాటి సమరయకి వెళ్ళాలి. సమరయను దాటి బోధిగంతములకు వెళ్ళాలి. దేవుడు ఆలోచన చేస్తున్నాడు ఆయన రాజ్యం ఇలాగ విస్తరించబడాలని. దేవుని రాజ్యం అలాగా విస్తరించుకుంటూ అభివృద్ధి చెందుకుంటూ సంఘము మరింతగా బలపరచబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో మరొక విశేషమైనటువంటి సంగతి గురించి మాట్లాడుతున్నాడు. 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3వ వచనంలో, క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు క్షేమాభివృద్ధి కలగాలి. సంఘము విస్తరించుకుంటూ ఆ సంఘమునకు క్షేమాభివృద్ధి కలగటము అనే ఒక విశేషాన్ని అపోస్తలుల యొక్క బోధలో మనం చూస్తున్నాం. అందుకోసమే సంఘ క్షేమాభివృద్ధి అనేటువంటి అది అభివృద్ధి చెందాలి, అభివృద్ధి ఉండాలి. ఆ అభివృద్ధి క్షేమముతో కూడుకున్నటువంటి అభివృద్ధి అయి ఉండాలి. క్షేమంతో కూడుకున్నటువంటి అభివృద్ధి అయి ఉండాలి. దాని గురించి సంగతులు ఆలోచించబోతాం. నేడు సంఘముగా మనమందరము పిలువబడి ఉన్నామంటే, నేడు మనమున్నటువంటి స్థానిక సంఘము క్షేమాభివృద్ధి చెందటం కోసం ఏం చేస్తున్నాము? మన ఇంటిలో ప్రారంభించినటువంటి చేతి పని అయితే అది ఎలాగ అభివృద్ధి చెందాలో అనేకమైన ప్రణాళికలు, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తాం. ఇంటిలో ఉన్నటువంటి వ్యవసాయము అభివృద్ధి కోసం ఆలోచన చేస్తాం. ఇంటిలో ఉన్నటువంటి పశు సంపద ఎలాగ అభివృద్ధి చెందుతుందో ఆలోచన చేస్తాం. అదేవిధంగా దేవుడు మనలందరినీ లోకం నుంచి వేరు చేసి పిలుచుకొచ్చి ఒక స్థలంలో పెట్టాడు. సంఘము అనగా లోకము నుంచి వేరు చేయబడినటువంటి ప్రజలు, లోకము నుండి వేరు చేయబడి క్రీస్తు నందు జీవించేటువంటి ప్రజలు. లోకం నుంచి వేరు చేయబడ్డారు. సంఘము అంటే లోకం నుంచి వేరు చేయబడి క్రీస్తు నందు చేర్చబడి క్రీస్తు నందు జీవించేటువంటి ప్రజలు. దీన్నే ఎక్లేషియా అనేటువంటి గ్రీకు పదంలో కాల్డ్ అవుట్ ఆఫ్ పీపుల్, బయటకు పిలువబడ్డారు. కాల్డ్ అవుట్ ఆఫ్ పీపుల్, లోకం నుంచి క్రీస్తునందుకు పిలువబడినటువంటి ప్రజలు ఎక్లేషియా అని అంటారు. కాబట్టి మనమందరం అలాగన లోకం నుంచి వేరు చేయబడి క్రీస్తు నందు బ్రతకటం కోసం పిలువబడినటువంటి ప్రజలమై ఉన్నాం. అందుకే సంఘమునకు దేవుని యొక్క గ్రంథము నిర్వచించేటువంటి పదం ఏమిటంటే పిలువబడిన వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచన భాగంలో మనం చదివితే, సంఘము అనగా దేవుని యొక్క గ్రంథము ఎలాగ నిర్వచిస్తుంది? కొరింథీయులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సంఘము అనగా పిలువబడినటువంటి ప్రజలు,
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ప్రజలు. సంఘము అనగా దేవుని సొత్తుగా స్వీకరించబడినటువంటి ప్రజలు, దేవుని సొత్తుగా స్వీకరించబడినటువంటి ప్రజలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో సంఘమును ఉద్దేశించి మరొక సంగతి తెలియచేశాడు. కాబట్టి మనమందరము ఎవరము? సంఘమై ఉంటే, సంఘము అనగా లోకం నుంచి వేరు చేయబడి క్రీస్తు యేసునందు ఉండుట కోసం పిలువబడినటువంటి వారము. అనగా దేవుని సొత్తుగా, దేవుని యొక్క సొత్తుగా చేయబడినటువంటి ప్రజలు సంఘము అనగా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసు క్రీస్తు ద్వారా 9వ వచనం చదువుతామండి. దయతో మన్నించండి. 9వ వచనంలో 9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని సొత్తు, దేవుని ప్రజలుగా చేయబడి దేవుని యొక్క సొంత వారిగా చేయబడినటువంటి వారు సంఘము అంటే. వారు పిలువబడిన వారు. 2, దేవుని ప్రజలుగా ఉండి దేవుని సొత్తుగా చేయబడిన వారు సంఘము అంటే. కాబట్టి సంఘమును గురించి అనేకమైనటువంటి సంగతులు ఉన్నాయి. అపవాది అధికారం నుంచి విమోచింపబడిన వారు. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో సంఘమును గూర్చినటువంటి మరొక సంగతి వెల్లడి చేయబడతా ఉంది. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయము 18వ వచనంలో క్రింది భాగంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి వగైరా సంగతులు మాట్లాడుతున్నారన్నమాట. అందువలన ఎవరు సంఘమని పిలువబడటానికి? అపవాది యొక్క లేదా సాతాను యొక్క అధికారం నుంచి దేవుని వైపు తిరిగిన వారు. సాతాను యొక్క అధికారం క్రింద బ్రతికేవారు సంఘం కాదు. పవిత్రులుగా పిలువబడినటువంటి వారు అపవిత్రులుగా బ్రతుకుతుంటే వారు సంఘము అని పిలువబడరు. కాబట్టి సంఘము అంటే 3 సంగతులు మాత్రమే చూసాము. అనేక విధాలుగా సంఘము పిలువబడినటువంటి విధానాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం 3 సంగతులు చూసాం. మొదటి సంగతి ఏంటంటే వారు పిలువబడిన వారిని. 2వది దేవుని సొత్తుగా చేయబడినటువంటి వారని. 3వది అపవాది యొక్క అధికారం నుంచి విమోచించబడినటువంటి వారని సంఘమును గురించి సంగతులు ఉన్నాయి. అలాగున పిలువబడినటువంటి సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. క్షేమాభివృద్ధి చెందటం అంటే స్పిరిచువల్గా అన్ని విధాలుగా మంచిగా ఉండటం, ఆత్మ సంబంధంగా అన్ని విధాలుగా మంచిగా ఉండి ఎదగటం అనేది క్షేమాభివృద్ధిని చూపిస్తుంది. ఆత్మ సంబంధంగా అన్నీ మంచిగా ఉండటం అంటే విశ్వాసములో మంచిగా అభివృద్ధి చెందటము, భక్తి విషయంలో అభివృద్ధి చెందటం, పవిత్రత విషయంలో అభివృద్ధి చెందటం. ఇలాగున ఆత్మ సంబంధమైనటువంటి అన్ని విషయాలలో బహుగా అభివృద్ధి చెందటాన్ని స్పిరిచువల్ వెల్బీయింగ్గా అంటే బాగున్నారు అని అర్థం. సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది అనేది దేనిని పరిగణలోనికి తీసుకుని చెప్పబడుతుంది అంటే వారి విశ్వాసం యొక్క అభివృద్ధిని బట్టి చెప్పబడుతుంది.
విశ్వాసం యొక్క అభివృద్ధిని బట్టి చెప్పబడుతుంది. రెండోది వారి భక్తి యొక్క జీవితాన్ని బట్టి చెప్పబడుతుంది. మూడోది వారి పవిత్రత, లోక మాలిన్యము తనకు అంటుకోకుండా బ్రతుకుతున్నటువంటి దానిని బట్టి అభివృద్ధి చెందుతున్నటువంటి వారిగా దేవుడు పరిగణిస్తాడు. కాబట్టి అభివృద్ధి చెందటం అవసరము. అది దేవుడు కోరుకున్నట్టుగా ప్రతి ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో అభివృద్ధి చెందటం అనేది అవసరం సంఘానికి. అంతే తప్ప ఎప్పుడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఎప్పుడున్నా అదే వాతావరణం, ఎప్పుడున్నా అదే మనసు, ఎప్పుడున్నా అదే హృదయం, ఎంతవరకు మార్పు లేనటువంటి బ్రతుకులు బ్రతుకుతుంటే అది క్షేమాభివృద్ధిని సూచించదు. అందువల్ల మనం ఆలోచన చేయవచ్చు, నేను సంఘములో నాటబడినది మొదలు, సంఘములో నాటబడినది మొదలు అనగా స్థానిక సంఘములోనికి దేవుడు ప్రభు ద్వారా చేర్చినది మొదలు నిజంగా నా యొక్క అభివృద్ధి ఏ దిశగా ఉంది, విశ్వాసంలో కానీ, భక్తిలో కానీ, పవిత్రతలో కానీ నా అభివృద్ధి కనపడుతుందా లేదా, మనం ఎదుగుతున్నామా లేదా ఒకసారి పరీక్షించవలసిన వారమై ఉంటాం. కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి, సంఘము క్షేమముతో అభివృద్ధి చెందటానికి ఏం చేస్తే సాధ్యమవుద్ది? ఏం చేస్తే సాధ్యమైద్ది? వ్యవసాయం అనుకోండి, ఆ సంవత్సరం పంట సరిగ్గా పండకపోతే విత్తనాలు మార్చటమో, లేకపోతే వేసేటువంటి మందులు మార్చటమో, లేకపోతే ఆ స్థలాన్ని వదిలేసేసి మరొక వ్యవసాయపు భూమిని తీసుకొని కౌలు చేయటమో ఏదో ఒకటి చేస్తూ ఉంటుంటాం. అదే వ్యాపారం బాగలేదనుకోండి, ఏం చేస్తే వ్యాపారం మరలా వృద్ధిలోకి వస్తుందో, ఎందరో మనకంటే ముందు వ్యాపారం చేసినటువంటి వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోవటం అనేది మొదలు పెడతాం. అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గర నుంచి సలహాలు తీసుకోవటము, అభివృద్ధి చెందాలంటే ఏమేమి ఏ సమయానికి చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలతో ఎన్నో సలహాలు తీసుకుంటాం. సంఘ క్షేమాభివృద్ధికి ఏం చేయాలి, సంఘ క్షేమాభివృద్ధికి ఏం చేయాలి, ఇది అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? దీనికి దేవుని యొక్క గ్రంథమే ఆధారం. దేవుని యొక్క ఆజ్ఞ లేదా ఆయన గ్రంథ సమాచారం, గ్రంథమును ఆధారం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుద్ది. సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు ఏంటి, ఏం చెప్తున్నాడు, దాన్ని ఆధారం చేసుకుంటే అభివృద్ధి సాధ్యమవుద్ది. అభివృద్ధి సాధ్యం అవటానికి సంఘ క్షేమాభివృద్ధి కొరకు మొట్టమొదటిగా ప్రతివారు చేయవలసింది, ఆలోచించవలసింది ఏంటంటే, వేయబడిన పునాది మీద కట్టబడితే వారు అభివృద్ధి చెందుతారు, సంఘం కూడా అభివృద్ధి చెందిద్ది. వేయబడిన పునాది మీద పరమ తండ్రి ఒక పునాది వేసేసాడు. అపోస్తలును, ప్రవక్తలను ఉపయోగించి పునాది వేశాడు. ఈ పునాది మీద కట్టబడితే క్షేమంతో కూడుకున్నటువంటి అభివృద్ధి సాధ్యమైంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయంలో సంఘ క్షేమాభివృద్ధికి చేయవలసినటువంటి పనులలో ఒక సంగతి ఇక్కడ రాయబడి ఉంది. ఎఫెసీ 2వ అధ్యాయము 20వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు చదువుదాం. ఎఫెసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. కాబట్టి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి సంగతులు చూసినప్పుడు ఇక్కడ కార్నర్ స్టోన్గా ఒకటి పెట్టబడింది. ఇది కార్నర్ స్టోన్. ఇటువైపు ఉన్నటువంటి వరుసకు కార్నర్ స్టోన్ గాను, ఇటువైపున ఉన్నటువంటి వరుసకు కూడా కార్నర్ స్టోన్ గాను, అంటే మూలరాయిగా పెట్టబడ్డాడు. రాయిగా పెట్టబడినటువంటి మూలరాయిగా పెట్టబడింది ఎవరంటే క్రీస్తు ప్రభువుని ఒక మూలరాయిగా పెట్టి ఇటు వరుస ఏ వరుస అయినా సరే ఆ రాయికి తగినట్టుగా చెక్కబడేటువంటి జీవితం ఉంటే ఆ కట్టడం బాగుండిద్ది, ఆ జీవితాలు బాగుంటాయి. ఇక్కడ కట్టబడినటువంటి మూలరాయికి పైన అమర్చబడుతున్నటువంటి వరుస చూడండి మీరు. పైన అమర్చబడుతున్నటువంటి వరుస, ప్రక్కన అమర్చబడినటువంటి వరుస, ఎటువైపు చూసినా ఈ రాయిని దాటి బయటికి రాల. కాబట్టి కట్టబడేటువంటి మనము, సంఘముగా కట్టబడుతున్నటువంటి మనము అభివృద్ధి చెందాలంటే, క్షేమంతో కూడుకున్నటువంటి అభివృద్ధి చెందాలంటే ఏదైతే ఇక్కడ మూలరాయి అని చెప్పబడుతుందో ఆ మూలరాయికి తగినట్టుగా కట్టబడితే, క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, చదువుదాం 20వ వచనంలో, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి, ఏది అమర్చబడిద్ది అంటే ఈ మూలరాయి యొక్క కోణానికి సరిపోయేటువంటి మరొక రాయే అమర్చబడిద్ది. అక్కడ అది వంకర తింకరగా ఉన్న ఈ రాయి కంటే బయటికి పొడుచుకొని బయటకు వచ్చిన కట్టేటప్పుడు ఏం చేస్తారంటే దాన్ని నలకొట్టి ఆ రాయికి తగినట్టుగా చెక్కి కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టాలి. ఒకవేళ అలాగన కరెక్ట్ పొజిషన్లో కూర్చోబెట్టడానికి ఆ రాయి పనిచేయట్లేదు అనుకో, ఆ రాయి మాటికి తగిలిద్ది బయటికి. కట్టబడినటువంటి కట్టడంలో ఏదైనా వంకరున్నా అది బయటకు వచ్చినా దాని యొక్క చెక్కటం అనేది సరిగ్గా జరగకపోయినా అదేం చేస్తుంటుందంటే ఇలా నునుపుగా ఉండవలసినటువంటి సర్ఫేసు అది మాటికి గుచ్చుకోవటం మొదలుపెట్టింది. చెక్కబట్టంలో సమస్య, క్షేమాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. అది అభివృద్ధి చెందటానికి ఆటంకం కలుగుతుంది. ప్రభువైన యేసును మూలరాయిగా పెట్టి కట్టబడుతున్నటువంటి, అనగా మనలో ఎవరమైనా సరే ప్రతి వారము ఆ కట్టడానికి అనువైనటువంటి రాయిగా ఉంటే ఆ కట్టడం మీద నిలవబెట్టబడుతుంది. ఒకవేళ దానికి అనువైనటువంటి రాయిగా లేకపోతే చెక్కేటప్పుడు చెక్కుడుకు పనిచేస్తే ఉంటుంది, కొట్టేటప్పుడు అది తట్టుకుంటే ఆ రాయి ఆ స్థలంలో పెట్టబడుతుంది. కొట్టేటప్పుడే 4 ముక్కలైందనుకో అది దేనికి పనిచేయదు. కాబట్టి ప్రభువైన యేసును మూలరాయిగా పెట్టడంలో అనేకమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటిని చర్చించవలబడదు. మూలరాయిగా పెట్టాడు. ఇది 4 పక్కలకు సంబంధించినటువంటి కట్టడం అయితే ఈ స్థలంలో మూలరాయిగా ఇక్కడ పెడితే ఇటువైపు ఉన్నటువంటి కోణం దీన్ని దాటి బయటికి వెళ్ళకూడదు, దీనికి సరిపడాలి జీవితం. ఇటువైపు కట్టబడుతున్నటువంటి ఏ కట్టడమైనా ఇదే మూలరాయికి మరలా సరిపడాలి. ఒకవేళ ఇక్కడ కడుతున్నటువంటి కట్టడము ఈ మూలరాయిని దాటి బయటకు వస్తే ఇక్కడ దీన్ని చెక్కటం జరుగుతుంది.
కొట్టడం జరుగుతుంది. దీనికి అనువైనట్టుగా దీన్ని రూపుదిద్దటం జరుగుతుంది. ఈ మూలరాయి జరగదెటు. మూలరాయి యొక్క వరుసలో పెట్టడానికి ఏదైతే ఉద్దేశించబడిందో అది ఎక్కువగా ఉంటే దాన్ని కొట్టడం జరుగుతుంది. కొట్టేటప్పుడు దీనికి తగినట్టుగా, మూలరాయికి తగినట్టుగా వంచబడాలి. వంచబడటం, హృదయము వంచబడటం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో మూలరాయికి తగినట్టుగా వాక్యమునకు హృదయాన్ని వంచాలి. వంచలేదనుకో సంఘ క్షేమాభివృద్ధికి ఆ రాయి ఆటంకమై ఉంటుంది. ప్రతి వాళ్ళకు తగులుతుంది. అటు వెళ్ళినప్పుడల్లా తగులుతుంది, వచ్చినప్పుడల్లా తగులుతుంది. ఆ అమరిక సరిగ్గా లేదనేది తేటగా అర్థమైపోతుంటుంది. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనంలో ఎలాగని రాయబడి ఉంది. 7వ అధ్యాయం 51వ వచనంలో, ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా, లోపరచవలని వారులారా. దానికి పుట్టినట్లో వంచని మెడగల వారులారా, నీకు హృదయంలో సున్నతి లేదు, చెవులు యందు సున్నతి లేదు. ప్రతి ఒక్కరూ ఆలోచించేద్దాం. ఇప్పుడు మనం క్రీస్తు యేసు మూలరాయి. ఆ మూలరాయికి తగ్గట్టుగా మనల్ని ఒక సజీవమైనటువంటి రాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఇక్కడ పెట్టడానికి ముందే అది చెక్కబడి ఉండాలా. ఏ వ్యక్తి అయినా ఒక కట్టడాన్ని కట్టేటప్పుడు కట్టడంలో పెట్టి కొట్టడం, కట్టడంలో పెట్టి కొట్టడం. కట్టడంలో పెట్టి కొట్టాడంటే ఏమవుతుంది? మిగిలిన రాళ్ళు కూడా పగులుడు వస్తుంది. కాబట్టి కట్టడానికి ముందే చెక్కబడాలా. ఒకవేళ అప్పుడు ఏదన్నా తప్పిదారిన దాటి వచ్చిందనుకో, ఇక్కడ కొడుతుంటాడు, దేవుని వాక్యమును పట్టుకొని కొడుతుంటాడు. కొట్టేటప్పుడు ఏమవ్వాలా? మెడ వంచాల. చెవులను, హృదయాన్ని ఈ కట్టడానికి ఎలాగైతే సరిపోతుందో అలాగన తమ జీవితాన్ని మలుచుకోవటం మెడ వంచటం అంటే. మలుచుకోవాలి. దేవుని వాక్యం ఏం చెప్తే అది. ఆ కట్టడంలో మనం నిలబడి ఉండాలంటే ఆయన వాక్యం ఏం చెప్తే అది చేస్తే అప్పుడు క్షేమాభివృద్ధి ప్రారంభమవుతుంది. కాబట్టి క్షేమాభివృద్ధి జరగటానికి ఏం చేయాలంటే, ఆల్రెడీ ఒక పునాది వేశాడు, మూలరాయిని పెట్టాడు. ఆ మూలరాయికి తగినట్టుగా ఈ పునాది మీద నిలబడటానికి మనముగా దేవుని యొక్క వాక్యం చేత కొట్టబడి ఆ అమరికకు అనువైనట్టుగా మలచబట్టం క్షేమాభివృద్ధికి మూలమై ఉంటుంది. అంతేకాని పునాది ఒకటి, పునాది లేకోకుండానే కట్టుతారు. కొంత పునాది లేకోకుండా కట్టబడింది అనుకో, ఏమవుద్ది? పునాది లేదు ఇక్కడ. ఈ రాయికి పునాది లేదు. ఏదో పెట్టబడిందంటే పెట్టబడింది. ఇటువైపు ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకోను, ఇటువైపు ఉన్నటువంటి దాన్ని ఆధారం చేసుకోను తీసుకొచ్చి అందుట్లో సమకూర్చడం జరిగింది. వాళ్ళని బట్టో వీళ్ళని బట్టో లోపలికి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. కొన్ని మార్లు పునాది లేకోకుండా ప్రవేశించటం సహజంగా కొన్ని సందర్భాలు ఎలాగో జరుగుతుంటుంది. వాళ్ళు బాప్తీసం తీసుకుంటున్నారని మేము బాప్తీసం తీసుకున్నాం, వాళ్ళు కూడా వాళ్ళని వీళ్ళని అలాగా ఏదో ఒకటి అనుకున్నారు. కట్టబడటానికి తీసుకొచ్చి పునాది లేకోకుండా కట్టబడినటువంటి ఈ రాయి ఇది నిలబడదు. ఈ పక్కనున్నటువంటి ఏ రాయిని కదిలిచ్చినా ఈ రాయి నిలబడదు. ఇది నిలబడదు. దీని మీద కట్టబడినటువంటి ఏది నిలబడదు. ఇది నిలబడదు, ఇది నిలబడదు, ఇది నిలబడదు. కారణం ఏమంటే అసలు దానికి పునాది లేదు.
అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే వేయబడినటువంటి పునాది మీద కరెక్ట్గా నిలబడాలి. ఆ పునాది మీద ఉన్నప్పుడు సంఘ క్షేమాభివృద్ధి సాధ్యమవుద్ది. పునాదే సరిగ్గా లేనటువంటి కట్టడం మీద ఇలాగ తీసుకొచ్చేసేసాడంట. దీనికి పునాది లేదు, ఏమీ లేదు. ఈ రాయికి ఎక్కడ పునాది ఉంది? దీని మీద ఇంకొకటి, దీని మీద ఇంకొకటి. నువ్వు ఎంత అద్భుతంగా అయినా కట్టు, ఎంత అందంగా అయినా కట్టు, ఖచ్చితంగా ఏదో ఒకటి బెసికిపోయినప్పుడు, పునాది లేనటువంటిది బెసికిపోయినప్పుడు ఇది పడటం గ్యారెంటీ, దానితో పాటు పడవేయటం గ్యారెంటీ. అదే నిలబడదు, ఎందుకంటే దానికి అసలు పునాది లేదు కాబట్టి. ఈ రాయే నిలబడదు. దీనికి పునాది ఉంటే కదా ఈ రాయి నిలబడటానికి. అదే నిలబడినప్పుడు దాని మీద ఆనుకున్నటువంటి ఇంకేది నిలబడుతుంది? అందువలన ఆత్మ సంబంధమైనటువంటి క్షేమాభివృద్ధికి నిలబడాల్సింది ఏంటంటే వేయబడినటువంటి పునాది ఏంటి? ఆ పునాది మీద నిలబడాలి. ఆ పునాది మీద ఎలాగ నిలబడుతుంది? ఎవరినంటే వారిని ఆ పునాది మీద తీసుకొచ్చి పెట్టడు. ఎవరిని తీసుకొచ్చి పెడతాడంటే ఆ మూలరాయికి తగినట్టుగా చెక్కబడే జీవితం కలిగి ఉన్నప్పుడు ఆ మనుషుల్ని తీసుకొచ్చి కట్టడంలో పెడతాడు దేవుడు. సంఘం అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి ఒక కారణం బేస్మెంట్ కరెక్ట్గా ఉండాలి, పునాది స్థిరమైనదై ఉండాలి. దానికి మూలరాయిగా క్రీస్తుపై ఉంటే ఆయనకు తగినట్టుగా చెక్కబడి తీసుకొచ్చి అమర్చబడితే అది స్థిరంగా ఉంటుంది. అవసరమైతే తన మీద ఇంకో 10 మందిని నిలబెట్టింది. ఈ కట్టడంలో కరెక్ట్గా ఎలాగని కట్టబడితే ఈ ప్రక్కన నువ్వు ఎక్కడ అమర్చబడి ఉన్నా సరే, నీ మీద ఇంకెంత పెద్ద కట్టడం కడుతున్నా దానికి స్థిరత్వం ఉండిద్ది. ఎందుకంటే నీకు పునాది ఉంది. పునాది లేకోకుండా నువ్వు నిలబడలేవు, నీతో పాటు ఎవరిని నిలబెట్టలేవు. అందువలన సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి వేయబడినటువంటి పునాది ఒకటి ఉంది. ఆ పునాది కాకోకుండా ఇంకెవడో పునాది వేయలేడు. వేసినా అది దేవుడు అంగీకరించేటువంటి పునాది అయి ఉండదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో పరమ తండ్రి తన గ్రంథంలో తెలియజేసినటువంటి మరొక సంగతిని మనం చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి సంగతి ఈ విధంగా ఉంటుంది. 3వ అధ్యాయం 10వ వచనంలో, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడినది తప్ప ఆల్రెడీ ఒక పునాది వేసేసేసాడంట. పునాదిని వేసేసిన తర్వాత ఈ పునాది మీద ఏం చేశారంటే అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి ఈ పునాది మీద మూలరాయిగా క్రీస్తు ప్రభుని పెట్టేసేసారు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే ఎలాగను భూమి మీద స్థాపించబడినటువంటి ప్రభు సంఘమునకు పునాది ఉంది, మూలరాయి ఉంది. ఈ పునాది కాకోకుండా మరొక పునాది, ఈ మూలరాయి కాకోకుండా మరొక మూలరాయి ఏది పెట్టినా ఏమవుతుంది అంటున్నాడు? వేయబడిన పునాది కాక మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే, ఎవడైనను వగేర సంగతులు మాట్లాడాడు. 14వ వచనంలో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడలా, కాబట్టి పునాది మీద కట్టబడితే ఆ పని నిలుస్తుంది, ఆ పనికి జీతం ఉంటుంది, లేకపోతే అది కాల్చివేయబడుతుంది చెప్పేసేసాడు.
కాబట్టి పునాది అవసరం. సంఘ క్షేమాభివృద్ధికి పునాది అవసరమై ఉంటుంది. రెండవది, సంఘ క్షేమాభివృద్ధి ఎలా సాధ్యము అనేటువంటి సంగతుల్లో మరొకటి ఏంటంటే, శిరస్సును హత్తుకొని ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందిద్ది. శిరస్సును హత్తుకొని ఉండాల. శిరస్సును హత్తుకోకుండా ఉంటే, నువ్వు ఎక్కడైనా ఉండు, శిరస్సును హత్తుకోకుండా ఉంటే నీకు శిరస్సుతో సంబంధం లేదనుకో, నువ్వు ఎంత ఏం చేసినా సరే నీకు శిరస్సుతో సంబంధం లేదు. ఒక దేహమునకు శిరస్సుతో సంబంధం లేకోకుండా తెగిపోతే, వేరు చేయబడితే, ఏ అవయవమైనా సరే దేహమునకు ఈ శిరస్సుతో కనెక్షన్ లేకోకుండా అది వేరు చేయబడితే అది కుళ్ళిపోవటానికే కారణమవుతుంది. వేరు చేయబడింది కుళ్ళిపోతుంది. శిరస్సును హత్తుకున్నటువంటి ఏ అవయవమైనా సరే దాంట్లో జీవం ఉంటుంది. కొన్ని మార్లు ఏం చేస్తుంటారంటే వైద్యులు దేహం నుంచి అవయవం వేరైపోయినా సరే మరలా దాన్ని రీకనెక్ట్ చేసేటువంటి సమయం ఒకటి ఉంటుంది. ఆ సమయం దాటిపోయిందనుకోండి, ఈ అవయవం నీకున్నా అది తీసుకొచ్చి అతికేస్తుంటే అది అతకదు, సెట్ అవుతుంది. వేలు నరుగుతున్నాడంట, మాకు తెలిసినటువంటి ఒక నరుగుతూ ఏలు మీద వేసుకున్నాడు. ఏలు ఎక్కడ దాకపోయింది. నిజంగా ప్రయత్నం గనక చేసి వెంటనే అతికిచ్చేయాలి. దేనికి? ఈ దేహం ఈ చెయ్యి ఈ దేహానికి కనెక్ట్ అయి ఉంది, ఈ దేహము ఈ శిరస్సుకు కనెక్ట్ అయి ఉంది. కాబట్టి ఈ శిరస్సుకు హత్తుకొని ఉంటేనే ఈ తెగిపడినటువంటి భాగంలో జీవం ఉంటుంది. ఇది ఎంత త్వరగా దానికి అంటించేస్తే అంత త్వరగా మరలా అది యథావిధిగా పనిచేస్తుంది. లేట్ అయిపోయింది, వైద్యుల దగ్గరికి వెళ్ళారు, నరకబడినటువంటి భాగం ఉంది, నరకబడినటువంటి ఇటువైపు ఉన్నటువంటి భాగం ఉంది. అయ్యా ఊడిపోయింది, తెగిపోయింది, పడిపోయింది, పెట్టడానికి ప్రయత్నం, అయినా ఇది టైం దాటిపోయింది. ఒకవేళ దీన్ని కావాలని కుట్లేసి పెట్టినా దీంట్లోకి మాత్రం జీవం రాదు. ఇది కుళ్ళిపోవటం తప్ప, కుళ్ళిపోతుంది. కారణం ఏమిటంటే శిరస్సును హత్తుకున్నటువంటి దేహము, ఈ దేహానికి హత్తుకున్నటువంటి భాగము దీంట్లో నుంచి వేరు చేయబడింది. అందువలన సంఘ క్షేమాభివృద్ధి ఎలాగను మాట్లాడుతున్నాడంటే, శిరస్సును హత్తుకోకపోతే సంఘము క్షేమాభివృద్ధి చెందదు. కొలస్సీ రాసిన పత్రిక. సంఘం క్షేమాభివృద్ధి చెందటం కోసం ఏం చేయాలా? ఉప్పొంగుతున్నటువంటి మనసును అనుపుకొని శిరస్సును హత్తుకొని, శిరస్సు వలన కలుగుతున్నటువంటి జీవములో పాలివయటం అవసరం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలాగా రాయబడి ఉంది. కొలస్సీ 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ రెండు సంగతులు చూసి మనం ముగించేపోతాం. మరలా వచ్చేవారము ఆయా సంగతులు ఆలోచించేపోతున్నాము. కొలస్సీ 2వ అధ్యాయం 19వ వచనంలో, తాను చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడి ఎవ్వడునో. శిరస్సును హత్తుకోకుండా ఉంటే ఉప్పొంగుతాం. ఎవరమైనా సరే ఉప్పొంగు వస్తుంది. ప్రతివారం ఆలోచించేద్దాం. నిజంగా సంఘములో నా జీవితం అనేది అణిగి మణిగి ఉండేటువంటి ఒక వైఖరి ఉందో
ఓరకనే ఒప్పొంగుతున్నటువంటి స్వభావము కనపరుస్తున్నామో ఆలోచించండి. శరీర సంబంధమైనటువంటి మనసు ఉంటే ఉప్పొంగు ఉంటుంది. దాంట్లో ఈ ఒప్పొంగుకు కలిగేటువంటి ఫలం ఏమిటి? కింద భాగంలో చదువుతాం అన్నమాట. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై, ఒకవేళ ఈ శిరస్సును హత్తుకొని ఉన్నటువంటి ఏ భాగమునకైనను ఏమవుతుంది? అతకబడి ఉంటుంది. కాబట్టి శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో శిరస్సును హత్తుకొని ఉంటే వృద్ధి. ఉప్పొంగామనుకో, శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి ఉప్పొంగితే శిరస్సు వలన అతకబడం, కీళ్ళతోనూ నరములతోనూ పోషించబడేటువంటి పోషణ ఉండదు. ముందు పోషణ పోతే శిరస్సుకు హత్తుకోకుండా జాయింట్ చేయబడుకోకుండా ఏ అవయవమైనా ఒక 2 రోజులు అక్కడ ఉండండి, 2 రోజులు లేదా 2 గంటలు ఏమైద్దిరా? నిన్న కీర్తన చెప్పరు ఏమైద్ది? ఒక బాడీలో ఒక పార్ట్, ఇక్కడ ఈ చెయ్యి ఉంది, తీసేసి అక్కడ పెట్టి 2 గంటల తర్వాత తీసుకొచ్చి అటాచ్ చేసి జాయింట్లు వేసి ఆపరేషన్ అని అదని ఇదని అడవుడి పడుతుంటే నాయన లేట్ అయిపోయింది. ఇది కుళ్ళుకేగా పనిచేదే గది. అందువల్ల సంఘ క్షేమాభివృద్ధి ఎలాగూ సాధ్యమవుతుంది? 2 సంగతులు ఆలోచించేసాం. సంఘ క్షేమాభివృద్ధి ఎలాగున చెందుతుంది, దాని నియమం ఏంటి? అభివృద్ధి చెందటానికి, క్షేమంతో వృద్ధి చెందటానికి దేవుడు చూయించినటువంటి సంగతి ఒకటి, వేయబడినటువంటి పునాది మీద మూలరాయికి తగినట్టుగా చక్కబడే జీవితం ఉంటే, మలచబడే హృదయం ఉంటే మనం క్షేమంగా ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. మన వలన సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది, క్షేమాన్ని అనుభవిస్తూ ఉంటుంది. రెండవది, శిరస్సును హత్తుకొని ఉంటే హత్తుకున్న దానిని బట్టి పోషణ ఉంటుంది, పోషించబడుతుంది. కాబట్టి దేవుడు దానికి వృద్ధి కలగచేస్తాడు. కలగచేసేవాడు దేవుడు. వృద్ధి కలగచేస్తాడు. ఇంతకీ ఈ రెండింటి విషయంలో మనం ఎలాగున్నాం? మూలరాయికి తగినట్టుగా మలచబడే హృదయం కలిగిన వారమైతే మీరు క్షేమాభివృద్ధి చెందుతారు, సంఘము క్షేమాభివృద్ధి చెందింది. సంఘ క్షేమాభివృద్ధి కుంటిపట్టడంలో ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే ఈ మూలరాయికి తగినట్టుగా బ్రతకకపోవటం, మలచబడకపోవటం. మూలరాయికి తగినట్టుగా పునాది కరెక్ట్గా ఉండాలి. పునాది సరిగ్గా లేదనుకో, నువ్వు కట్టబడినటువంటి కట్టడంలో ఉన్న ఈ రాయికిలాగా ఎప్పుడోకప్పుడు ఊడిపడిద్ది. అది అభివృద్ధి చెందదు, నిలవదు, స్థిరమైనది కాదు. ఈ జాయింట్తో ఉన్నటువంటి ఏ ఒక్కదాన్ని కదిలిచ్చినా మిగిలినవన్నీ పడతాయి. ఎందుకంటే పునాది ఉంటే కదా అసలు నిలబడటానికి. అందువలన సంఘ క్షేమాభివృద్ధికి మొదటి సంగతి పునాది అవసరం. పునాది మీద వేయబడినటువంటి మూలరాయికి తగినట్టుగా మలచబడేటువంటి హృదయం, దేవుని వాక్యం చేత మలచబడే హృదయం. రెండవది, శిరస్సును హత్తుకొని ఉండాలి. శిరస్సును హత్తుకోకపోతే ఛేదించబడిన, నరకబడిన,
తొలగించబడి వేరైపోయినటువంటి ఏ భాగమైనా అది కుళ్ళు పట్టిపోతుంది. హత్తుకొని ఉంటే పోషణ ఉంటుంది. పోషణ బట్టి దేవుడు దాన్ని వృద్ధి కలగ చేస్తాడు. కాబట్టి అలాగా 2 సంగతులు మనము గమనించాము. ప్రతి వారం ఇక్కడ ఉన్నటువంటి మనలో ప్రతి వారము నేను వేయబడినటువంటి పునాది మీద మూలరాయికి తగ్గినట్టుగా నా హృదయాన్ని, జీవితాన్ని, ఆలోచనను, ప్రవర్తనను మలుచుకుంటున్నానా లేదా? మలుచుకోకపోతే మనము క్షేమాభివృద్ధి చెందము, సంఘము క్షేమాభివృద్ధికి ఆటంకులుగా ఉంటాం. రెండవది, శిరస్సును హత్తుకొని ఉన్నామా, శిరస్సుకు వేరైపోయి వృద్ధి చెందుదామనుకుంటున్నామా? దేహం నుంచి తొలగించబడినటువంటి ఏ అవయవమో కుళ్ళు పట్టింది తప్ప వృద్ధి చెందదు. సంఘము నుంచి వేరైపోయినటువంటి ఏ అవయవమో, అనగా క్రీస్తు యేసునందు ఉన్నటువంటి ఏ అవయవమో ఈ శరీరంతో లింక్ లేదు, ఈ శిరస్సుతో లింక్ లేదు. కాబట్టి అభివృద్ధి కోరుకోవటం వృధా, చెందదు. అలా ఉండొద్దని మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. 2 సంగతులు. ఏమేంటి సంగతులు? 1 చెప్పాలి నాకు త్వరగా. సంఘము క్షేమాభివృద్ధి చెందటంలో 1, వేయబడినటువంటి పునాది మీద మూలరాయికి తగినట్టుగా హృదయాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారంగా మలుచుకోవటం. 2వది, శిరస్సును హత్తుకొని ఉండటం. ఆరాధన అయిపోయిన తర్వాత పిల్లల్ని అడుగుతా, చెప్తారు వాళ్ళు మనందరికీ. రైట్, చాలా సంతోషము. అలాగా అభివృద్ధి చెందండి దేవుడు కోరుకున్నట్టుగా. సంఘము అభివృద్ధి చెందుతుందంటే మీ అభివృద్ధితో పాటు సంఘం అభివృద్ధి చెందుతుందని అర్థం. మనం అభివృద్ధి చెందాలంటే 2 సంగతులు మాట్లాడి గ్రంథంలో. అలాగే మనలో ప్రతి వారము వేయబడిన పునాది మీద కట్టబడి, అమర్చబడి, మలచబడి ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా హృదయాన్ని దిద్దుకుంటూ ముందుకు వెళ్ళటానికి మీలో ప్రతి వారు క్షేమంతో కూడుకున్నటువంటి అభివృద్ధిని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు విని సహకరించినటువంటి ప్రభు సంఘానికి వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను.